కీర్తనలో నుండి 118వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఐ కాల్డ్ అపాన్ ది లార్డ్ ఇన్ డిస్ట్రెస్. ది లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెట్ మీ ఇన్ ఏ లార్జ్ ప్లేస్. డిస్ట్రెస్ అనేది ఒక చిక్కబడేటువంటి ఒక స్థలము. ఇరుకునందుండి, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి నేను ప్రార్థన చేశాను, పరిస్థితులు బాలేవు, మరి అటువంటి స్థితిలో ఉంటుండగా దేవుడు నాకు సాయం చేశాడు అని చెప్పంటున్నాడు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవా, నీ సహాయం నాకు కావాలి, నన్ను కనికరించు, ఆశ్చర్యకార్యం జరిగించు, నాపై దయ చూపమని తన హృదయంలో నుండి దేవుని సెల్లో మొరపెట్టుకున్నాడు. అందుకంటాడు, ఇరుకునందున్నాను, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఈరోజు నువ్వు ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, దేవుడైన ప్రభు నీపై కనికరించి గొప్ప మార్గంలోకి నిన్ను నడిపించే ఆ దినం వచ్చునుగాక. 18వ కీర్తన 19వ వచనంలో సేమ్ ఇంచుమించు అదే వాక్యం కనిపిస్తుంది. ఇక్కడ కూడా భక్తులు ఏమంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. అంటే ఒకప్పుడు ఇరుకులో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని సెల్లో ప్రార్థించి విశ్వసించి మొరపెట్టగా దేవుడు అతను అక్కడే ఉంచుకుని అక్కడే తీసుకెళ్ళట. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. మనం ఆయనకి ఇష్టలుగా మారదాం. ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా మారదాం. మనుషులకి ఇష్టలుగా మారి మనం పొందుకోగలిగిన దానికంటే కూడా దేవునికి ఇష్టడుగా మారడంలో గొప్ప ఆశీర్వాదం ఉందన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుకు వెళ్ళి దేవునికి ఇష్టడుగా మీరు మారితే గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని వల్ల కానిదంటూ ఏది లేదు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయన మీద డిపెండ్ అయి ప్రార్థన చేస్తున్నప్పుడు విశాలతలోకి దేవుడు నేను నడిపిస్తా అంట. ఇందులో మనుషులు లేరా? మనిషి జీవితాలు లేవా? కష్టాలలో ఉన్నవారు ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, శ్రమలు ఎదుర్కొన్నవారు. కానీ వారందరికీ జయమిచ్చిన దేవుడు ఉన్నాడు కదా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, నా జీవితం ఇలా ఉందని. కాదు. నీకన్నా నాకన్నా ఎన్నో వేల కుటుంబాలు, ఎందరో ప్రజలు దేవుడిని ఆశ్రయించారు, ప్రార్థనలు చేశారు, వేకువజామున ప్రార్థన చేశారు. అనుకూల సమయం ముందు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను దేవా అన్నాడు. ఇరుకునందుండి నీకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇరుకులో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, శోధన బాధ నిన్ను చుట్టుకొని ఉన్నట్లయితే ప్రార్థించు. దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నట్లయితే విశాలతలకు దేవుడు నడిపించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూసే రోజు వచ్చునుగాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరం లేదట. 25వ కీర్తన 1-2 వచనాల్లో ఆయన ఆశ్రయించేవాడు ఎన్నడూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నీ తల ఎత్తుకునేవాడిగా చేస్తాడంట. మనుషుల వెంట వెళ్ళినప్పుడు, లోకంలో వెళ్ళినప్పుడు నీ తల దించుకునే పరిస్థితి రావచ్చు. కానీ నువ్వు దేవుని వెంట వెళ్తే, ప్రార్థిస్తూ మొరపెడుతున్నటువంటి నా సహోదర సహోదరి, నీ తల ఎత్తే రోజు, అనగా నువ్వు ధైర్యంగా నిలబడే రోజు రాబోతుంది. ఇరుకునందుండి ప్రార్థించాడట, కష్టాల నుండి ప్రార్థించాడు, శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థించాడు. వాక్యం చెప్తుంది, నాకు విశాలతలో దేవుడు నాకు జవాబు దయచేశాడు. అంటే ఇరుకైన జీవితాన్ని విశాలతలకు నడిపే దేవుడు. ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన నిన్ను విశాలతలకు దేవుడు నడిపించబోతున్నాడు, ప్రశాంతతలకు నడిపించబోతున్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, బలహీనులకు బలం ఇచ్చేవాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినిచ్చేవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారట. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇరుకు స్థలముల నుండి ప్రార్థిస్తున్నా విశాలతల నుండి జవాబు ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఇరుకులో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారు ప్రార్థిస్తుండగా విశాలతలకు నడిపించేవాడు నీవే. ఇరుకునందుండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకునండి. వారిని విశాలతలకు నడిపించము దేవా. శోధనలో నుండి తప్పించండి, శ్రమల్లో నుండి తప్పించండి. ఇబ్బందుల్లో నుండి ప్రార్థన చేస్తున్నారు, కష్టాల్లో ఉండి ప్రార్థిస్తున్నారు, ఇరుకునందుండి ప్రార్థిస్తుండగా అయ్యా మా పరిస్థితిని ఎరిగిన దేవుడు విశాలతలో జవాబును మీరు దయచేయబోతున్నారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, కన్నీళ్లతో ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దయ అనుగ్రహించు నాయన. నీ ప్రేమను వారి మీద చూపండి. నీ ప్రజల యొక్క ప్రార్థన మీరు వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మనవులు మీరు ఆలకిస్తున్నారు ప్రభా. మా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు, సర్వం ఎరిగిన వాడవు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి
తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.